శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ ఈరోజు అమ్మ మనక ఇచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి. ఇక దుర్గమ్మ ఈరోజు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ అనుకుని అదృష్టం నీ వద్దకు వస్తుంది. నీ దుర్గమ్మను నమ్మి ఇప్పుడే ఇది విను, ఇది నువ్వు ఆనందించే వార్త అవుతుంది తల్లి అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకి ఒక అదృష్టం కలిసి వస్తుందని, నీ దుర్గమ్మపై నమ్మకంతో ఇప్పుడే ఈ వాకు వినమ్మ, తప్పకుండా నువ్వు ఆనందించే వార్త అవుతుందని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. మరి ఎలాంటి అదృష్టాన్ని దుర్గమ్మ తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు, ఎలాంటి జీవితాన్ని దుర్గమ్మ తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందాము. దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, ఇన్ని కష్టాలు పడుతున్న నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. ఎంత ఓపిక బిడ్డ నీకు. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు నీ బంధం, అలానే నీ కుటుంబం అంతా నువ్వు ఇస్తున్న కష్టాలు అన్నీ నాకు తెలుస్తూనే కనిపిస్తూనే ఉన్నాయి. నువ్వు పడుతున్న ప్రతి బాధను కూడా నేను చూస్తూనే ఉన్నానమ్మా. నీ కుటుంబము, నీ కూర్పిస్తున్న కన్నీళ్లు అన్నీ కూడా నీ దుర్గం అన్ని చూస్తూనే ఉంది. ఏంటి తల్లి, మీరు ఎందుకు ఏమాత్రం స్పందించలేదు అని అడుగుతూ ఉన్నావు కదా. చూడు తల్లి, నీ కర్మఫలాలు తీరందే నేను కూడా ఏమి చేయలేను. నీ దుర్గమును మన్నించగలవా తల్లి? అయినా సరే, బిడ్డ కష్టాలు వచ్చాయి కదా అని అలానే కూర్చుంటే సమయమంతా వృధా అయిపోతుంది. కాబట్టి అన్నిటినీ ఎదిరించి ముందుకెళ్ళు. నీకు చెప్పాను కదా తల్లి, నీ కర్మఫలాలు తీరని రోజులు నేను నీకు ఏమి చేయలేనని. అది వాస్తవం. కాని నీ కర్మఫలాల్ని ఎక్కువగా నేను అనుభవించగలను. నువ్వు ఎలాంటి కష్టాలైతే తట్టుకోగలవో అవి మాత్రమే నీకు వస్తాయి. నా బిడ్డలు మోయలేనటువంటి పాప కర్మలు వారి దగ్గర నుంచి స్వయంగా నేనే తీసివేసుకుంటానమ్మా. వారి సంతోషం కోసం ఆనందంగా నేను అవి అనుభవిస్తాను. కాని తల్లి, ఎంత గొప్ప కష్టాలు నువ్వు ఎదుర్కొంటావో అన్ని కర్మఫలాలు నీకు దూరమవుతాయని గుర్తుంచుకో. ఒకదాని తర్వాత మరొకటి కష్టాలు ఎదురవుతూ ఉంటే నీకు మంచి రోజులు ప్రారంభం అవ్వబోతున్నాయని అర్థం. సంతోషపడు తల్లి, ఇది సంతోషంగా ముందుకు వెళ్లాల్సిన సమయం. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నీ దుర్గమ్మ ముందు అసలు అది చాలా చిన్నది అయిపోతుంది కదా. మరి నీకు నీ దుర్గమ్మ ఉండగా భయం ఎందుకు తల్లి? ఏ కష్టానికైనా, ఏ సమస్యకైనా పరిష్కార మార్గం నేను చూపుతాను. అందుకే బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా అక్కడే ఆగిపోయి బాధపడుతూ కూర్చోవద్దు. దేనినా సరే అన్నిటినీ ఎదిరించి ముందుకు వెళ్ళు, అప్పుడు అన్ని మారతాయి తల్లి. గుర్తుపెట్టుకో బిడ్డ, నమ్మకం అనేది నీమీద నువ్వు ఉంచుకుంటే అది నీకు కొన్నంత బలం అవుతుంది. ఒకవేళ అదే నమ్మకం ఇతరులపై పెట్టుకుంటే నీకు ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా జరిగిన గతాన్నే తలుచుకుని కృంగిపోవద్దు తల్లి. ఆ గతాన్నే నీ బలంగా మార్చుకో, అప్పుడే విజయం సాధిస్తావు. అవసరం, అవకాశం, అవమానం, ఇవి మూడు కూడా నీకు ఎన్నో నేర్పుతాయి బిడ్డ. వాటిని జాగ్రత్తగా నేర్చుకో. ఇక నువ్వు ఇప్పుడు నీ ఒక కోరిక తీరడానికి ఆలస్యం ఎందుకు అవుతుందో దాని గురించి పూర్తిగా నీకు చెబుతాను. అమ్మ, శ్రద్ధగా విను. ఈ కోరిక నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థన పెడుతూనే ఉన్నావు, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ విషయం చెప్పడానికి ఈరోజు నీ ముందుకు వచ్చాను తల్లి. జాగ్రత్తగా విను. చూడమ్మ, పసిపిల్లాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో అమ్మకే బాగా తెలుసు. నిజమేనా? ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా అదే తల్లికి తెలుస్తుంది. అలానే బిడ్డ, నీ దుర్గము కూడా నీకు నీ తల్లి స్థానంలో నిలబడి నీకు ఎప్పుడు ఏది కావాలో అందిస్తుంది. విలువైన వాటిని ఆ భగవంతుడు నీకు ఇచ్చే ముందు కాస్త ఆలస్యం చేస్తారు. ఎందుకో తెలుసా? దాన్ని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి, దాని విలువ, గొప్పతనం నీకు తెలియాలి కాబట్టి. ఇవి రెండూ ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో వెనువెంటనే నువ్వు కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది. ఒకవేళ దాని విలువ నీకు తెలియకుండా నేను ప్రసాదిస్తే దాన్ని నువ్వు ఎంత త్వరగా అంటే అంత త్వరగా కోల్పోగలవు. ఎందుకంటే దాని విలువ నీకు తెలియదు. బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుందమ్మా. అందుకే అది నీ జీవితంలో ఎంత ముఖ్యమైందో నీకు తెలియజెప్పి ఆ తర్వాత నీ కోరిక తీరుస్తాను. బాధపడవద్దు. చూడు బిడ్డ, ఎవరైతే నువ్వు నాకు వద్దు, నాకు నువ్వు అనవసరం అనుకున్న వాళ్లకి నీతోనే అత్యవసరం అనిపించేలా, నువ్వు లేకపోతే జీవితం లేనట్లుగా అనిపించేలా చేస్తానమ్మా. ఆ కాలం అది దగ్గరలోనే ఉంది. కాస్త ఓపికగా ఉండు చాలు తల్లి. చూడమ్మా, ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. నీలో ఉన్న మంచితనం మరీ ఎక్కువైతే నీ వాళ్లే నీకు శత్రువులుగా కాలరు. జాగ్రత్త. అవును కదా తల్లి, నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి, ఇవి రెండు కూడా ఒకటే. ఒక్కసారి తాకి చూస్తే అప్పుడు తెలుస్తుంది. బిడ్డ, తన మధ్యలో ఎన్ని అలజర్లు ఉన్నాయని, నువ్వు వెళ్లే మార్గంలో దెబ్బలు తగులుతాయని బాధపడకు. ఎందుకో తెలుసా? నీకు ప్రతిదీ ఏం జరగాలో ఈ తల్లికి తెలుసు. నీకు ఏమేం జరుగుతుందో కూడా ఈ తల్లికి తెలుసు. ప్రతి ఒక్కడు కూడా ఈ తల్లి అంతా గమనిస్తూనే ఉంటుంది. ఎన్ని దెబ్బలు తినే నీకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది. కాని దానిని కొట్టే సుత్తి మాత్రం
ఏదో ఒక మూలపడి ఉంటుంది. బిడ్డ ఏ రాయి అయితే దెబ్బలకు ఓర్చుకుంటుందో అది భగవంతు రూపంలో గుడి లోపల వెలుస్తుంది. దెబ్బలకు ఓర్చుకోలేని రాయి బండరాయలే మిగిలిపోతుంది. గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు కూడా ఇతరులు నిన్ను కొట్టే దెబ్బలకు ప్రతి దెబ్బకు కూడా బలంగా తయారవ్వు. అప్పుడు గెలుపు నీ సొంతం అవుతుందమ్మా. నువ్వు ప్రతి దెబ్బను కూడా ఓర్చుకొని సహించుకొని నువ్వు ఎంత స్ట్రాంగ్గా నిలబడితే అంత గట్టిగా నీకు ఉంటుందన్నమాట. ఎవరైతే సమస్యలకు ఎదురెళ్తారో, ఎవరైతే కష్టాలను ధైర్యంగా ఎదురుతారో వారు 10 మందిలో గౌరవంగా నిలబడగలుగుతారు. 10 మందికి స్ఫూర్తిదాతలుగా నిలుస్తారు. పాప పుణ్యాలు నిర్ణయం చేసేది కాలం. తల్లి కాలానికి విపరీతమైన జ్ఞాపశక్తి ఉంటుంది. ఈ సన్నివేశాన్ని కూడా మర్చిపోవద్దమ్మా. కర్మరూపంలో తిరిగి మళ్లీ వారికే ఇచ్చేస్తుంది. అది కూడా వడ్డీతో సహా. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు మాత్రమే తిరిగి వస్తుంది. నీకున్న శక్తులతో నీకు నీ కుటుంబానికి కొన్నంత బలాన్ని ప్రసాదిస్తాను బిడ్డ. ఇకపై నువ్వు తాకిందల్లా బంగారమే అవుతుంది. నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆనందంతో ప్రశాంతంగా మంచి స్థాయిలో ఉంటారు. ఇవన్నీ కూడా నీ మంచితనంలో జరుగుతాయి బిడ్డ. నువ్వు ఎప్పటినుంచో నా దగ్గరకు, అదే తల్లి నీ దగ్గరికి రావాలని నీ కోరిక కదా. కాని నీ కోరిక తీరడం లేదు కదా బిడ్డ. ఎంత ప్రయత్నిస్తున్నా వెనకడుగు వేస్తూనే ఉన్నావవునా? దిగులు పడకు. ఇక నువ్వు నీ కుటుంబం అంతా కలిసి నన్ను దర్శించుకునే సమయం వచ్చేసింది. ఇక నీకు ఆనందమేగా తల్లి. ఇప్పటివరకు బాధలను అనుభవించిన నువ్వు రెట్టింపు ఆనందాన్ని చూడబోతున్నావు బిడ్డ. ఇది కేవలము నా బిడ్డ కోసం నేను నీకు ఇస్తున్న బహుమతి. నీకు అన్ని నేను చక్కబెడతానమ్మ. సమయానుగుణంగా అన్ని నీకు చేరవేస్తాను. నువ్వు ఊహించినట్లుగానే అన్ని నీకు సవ్యంగా జరుగుతాయి బిడ్డ. నాపై, నా మాటపై నమ్మకముంచి ధైర్యంగా నిలబడు. నీ భారమంతా నాపై వేయి తల్లి. అంతా నేను చూసుకుంటాను. నా ఆశీస్సులు ఎప్పుడు నీకు అందిస్తాను. సంతోషంగా ఉండు. నీ చెడు గుణాలను తప్పించే దారి నేను నీకు చూపితాను. నువ్వు ఆ దారిలో నడువు. నీకు అంతా మంచి జరుగుతుంది. నీ గెలుపు నీ సొంతం అవుతుంది. తల్లి ప్రయత్నం చెయ్యి. నువ్వు శిఖరాలకు ఎదుగుతావమ్మా. నీకు తోడుగా నేనున్నాను బిడ్డ. వెనకడుగు వేయొద్దు. నీ తల్లి మాట ప్రకారం నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. నా ఆశీస్సులతో నువ్వు ఏదైతే చేరుకోవాలనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని యథేచ్ఛగా చేరుకుంటావు అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ నిజంగా తన బిడ్డలకు ఒక అదృష్టాన్ని ప్రసాదించింది. దుర్గమ్మ దీంట్లో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. మీరు మరే మంచిగా ఉంటే, అమాయకంగా ఉంటే, అది ఏది ఎవరు చెప్పినా నమ్మేస్తూ ఉంటే వాళ్లే మీకు శత్రువులు కాగలరు. ఏ విధంగా అంటే, ఎవరైతే ఎక్కువగా నమ్మిస్తారో, ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో వారి చేతిలోనే దారుణంగా మోసపోవాల్సి వస్తుంది. వారినే మన శత్రువులుగా మనం చేసుకోవాల్సి వస్తుంది. అందుకే అతి మంచితనం ఎప్పటికీ ప్రమాదమే. మంచితనం ఒక్కటే కాదండి, అది ఏదైనా సరే అతిగా చేయటం అనేది జీవితంలో చాలా పెను ప్రమాదాలు తీసుకొస్తుంది. అదేవిధంగా ఈరోజు జాగ్రత్తగా దుర్గమ్మ తన బిడ్డలకు చెప్తున్నారు. దుర్గమ్మ మరొక విషయం చెప్పారండి. బిడ్డ, కర్మ అనేది చాలా శక్తివంతమైంది. ఈ కాలానికి జ్ఞాపశక్తి కూడా ఎక్కువే. నువ్వు ఏది చేసినా సరే అది గుర్తుపెట్టేసుకుంటుంది. అది కర్మఫలాల రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. వడ్డీతో సహా అని అంటున్నారండి. అంటే మనం మంచి పనులు చేస్తే మంచే తిరిగి వస్తుంది. ఒకవేళ చెడు పనులు చేస్తే చెడే తిరిగి వస్తుంది. దానికి రెండింతలే తిరిగి వస్తుందని చెప్తున్నారండి దుర్గమ్మ. అవి మనం తట్టుకోలేం. అందుకే దుర్గమ్మ తన బిడ్డలకి ఒక జాగ్రత్తతో పాటు ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి చెడు మనం కోరుకోకూడదు. అందరూ బాగుండాలి. ఒకవేళ వాళ్లు మన కీడు కోరుకుంటే పోతే పోని, వాళ్ల కర్మకు వాళ్లే పోతారు అనుకోవాలి. మనం మాత్రం మన వల్ల వాళ్లు ఎందుకు బాధపడాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఉండాలి. ఇది చాలా కష్టం మానవ మాతృలకి. కాని దుర్గమ్మ బిడ్డలుగా మనం దాన్ని ఖచ్చితంగా ప్రయత్నించడాలండి. నా దుర్గమ్మ నాకు చెప్పింది నేను చేయాలని మనస్ఫూర్తిగా మనం నమ్మాలి. మన మనసు కూడా దుర్గమ్మ మారుస్తుంది. మన మనసులో మనం మారలనటువంటి దృఢ సంకల్పముంటే చాలండి. మార్పు అనేది దుర్గమ్మే తీసుకొస్తారు. అదేవిధంగా దుర్గమ్మ ఎవరో తన బిడ్డలు తన దగ్గరికి రావాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారు అంటూ ఉన్నారు. కాని ఏదో ఒక కారణం వల్ల, ఏదో ఒక అంతరాయం వల్ల వారు వారి ప్రయాణాన్ని నిలుపుదాలు చేసుకోవాల్సి వస్తూ ఉంటుందంట. ఆ బిడ్డలందరికీ కూడా ఆహ్వానం పంపారండి. ఈరోజు దుర్గమ్మ ఈ సందేశంతో, బిడ్డ నువ్వు త్వరలోనే నా దర్శనం చేసుకుంటావమ్మ. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నా దగ్గరికి పిలి తీసుకువస్తావు అని, ఆ తల్లి దర్శనం చేసుకోమని రెట్టింపు సంతోషంతో ఇంటికి వెళ్తావమ్మా అని వెళ్లేటప్పుడు వట్టి చేతులతో వెళ్లవని తల్లి నీ దోసిట నిండి సిరి సంపదలు నింపి నేను పంపిస్తాను. నీకు, నీ కుటుంబానికి నీ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని అమ్మ చెప్తున్నారండి. మరి తెలుసుకా?
ఈరోజు ఒక అమ్మకు సందేశం, రేపు మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం.